ప్రభువు నామమున కూడి వచ్చినటువంటి ప్రియులందరికీ వందనములు. ఇంతవరకు సురేష్ గారు తెలియజేసినటువంటి విషయాలు చాలా అనాలిసిస్ చేయాల్సినటువంటి విషయాలు, చాలా థియాలజికల్ మెథడ్లో ఆలోచించాల్సినటువంటి విషయాలు, చాలా గొప్ప సంగతులు. ఓకే, అది రానున్న రోజుల్లో ఇంకా విడమర్చి ఆయన చెప్పినటువంటి 10 నిమిషాల్లో అంత కవర్ చేయలేదు, కానీ చాలా చక్కగా వాగ్దాన సంబంధమైనటువంటి దేవుని సంతానమే, వాగ్దానం చేయబడినటువంటి వారే, యెరూషలేము సంబంధించినటువంటి పౌరులు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేసి ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఈ సంగతి ఈ విధంగా రాయబడింది. అన్నయ్య గారు చెప్పినటువంటి విషయాన్ని మీ ముందు క్లుప్తపరిచేసి మీ ముందు పెడుతున్నాను. 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనము. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందట? ఎక్కడుందండి మన సిటిజన్షిప్? పరలోకంలో ఉంది. అదే అనమాట. అంటే పరలోక సంబంధమైనటువంటి వాగ్దానము ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో, వారికి వాగ్దానం చేయబడినటువంటి నిత్య జీవం అనేటువంటి పరలోకం ఏదైతే ఉందో, అది ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో వారికి ఆ యొక్క పట్టణంలో ప్రవేశం కలదు. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తుని ఎవరైతే అంగీకరించి విశ్వసిస్తారో వారికి మాత్రమే పరలోక సంబంధమైనటువంటి పౌరస్థితి కలదు. ఇది సింపుల్గా చెప్పాల్సినటువంటి విషయం. రైట్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటయ్యానంటే, ఎవరైతే కారకులై ఉన్నారో, ఆ పరలోక సంబంధమైనటువంటి పట్టణానికి కారకులుగా చేసి ఉన్నారో, ఆయన విషయమైనటువంటి దుర్బోధ లేదా అసత్య వార్త లేదా దానికోసం భయంకరమైనటువంటి రాతలు ఈరోజు ఉన్నాయి అని అంటే యేసుక్రీస్తు నిమిత్తమే. ఎందుకు ఉన్నాయి అని అంటే, చాలామంది యేసుక్రీస్తు వారు పుట్టలేదని, చాలామంది అసలు యేసుక్రీస్తు చరిత్రలో లేడని, యేసుక్రీస్తు వారు శిలువలో మరణించలేదని రకరకాలైనటువంటి డిబేట్స్ మీరు వినే ఉంటారు సోషల్ మీడియాలో కానివ్వండి. ఇంతకుముందే మన పూర్వీకులు వీటన్నిటిని డిఫెండ్ చేస్తూ ఎదుర్కొంటూ వాళ్ళు వచ్చారు. యేసుక్రీస్తు యొక్క వార్త, చనిపోయారు శిలువలో అనేటువంటి వార్త చాలా మందికి వెటకారంగా ఉంది. అందుకే మనకు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడారో ఆ విషయాన్ని మీ ముందు ఉంచదలిచాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 18వ వచనం చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించుచున్న మన దేవుని శక్తి. సిలువను గురించినటువంటి వార్త ఎవరికి వెర్రితనంగా ఉందట? నశించుచున్నటువంటి వారు, నశించిపోతున్నారు. ఎవరు? ఎవరైతే క్రీస్తు యొక్క వార్తను అంగీకరించారో వాళ్ళు నశించినటువంటి జనాంగము అని అంటున్నాడు. ఈ వీళ్ళకట ఈ వార్త ఎలాగుందట? అసలు సిలువలో చనిపోవడం ఏంటి? 3 మేకులు పీక్కోలేనటువంటి వాడేంటి ఈయన? ఇలాగా రకరకాలైన కామెంట్లు వినబడుతుంటాయి మనకు. ఆయన సృష్టికర్త అయితే ఒక్కసారిగా ఈ విలన్ లాగా వచ్చేసేసి 100 మందిని, 1000 మందిని ఒకే కత్తితోన, లేకుంటే కొంతమంది దేవతలు ఉంటారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి కొన్ని ఆయుధాలు ఉంటాయన్నమాట. ఈ చేతిలో చక్రం ఉంటది, ఈ చేతిలో శంఖు ఉంటది, ఈ చేతిలో గుండ్రగొడ్లు ఉంటది, ఈ చేతిలో త్రిశూలం ఉంటది, ఈ చేతిలో ఇలాగా అలాగుంటేనే వాళ్ళకి గొప్ప అనమాట. అలా కాకుండా ఈ సృష్టికర్త అయినటువంటి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవ రూపాన్ని ధరించి ఆయన సిలువలో మరి బలి అయ్యాడు మన కోసం అంటే, ఇక్కడ ఉన్నటువంటి లాజికల్గా ఆలోచించుకోకున్నట్టు కేవలము మరి బుద్ధిహీనంగా, బుద్ధి లేనటువంటి వారుగా ఈరోజు ఆయన్ని అవమానపరిచే విధంగా తయారై ఉన్నారు. అందుకే అంటున్నాడు, సిలువను గురించినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. కాబట్టి ఇలాగ ఎవరైతే దేవుని శక్తి అని నమ్మి ఉన్నారో వాళ్ళు ఎలాగున్నారు అని అంటే, ఆ కింది వచనాలకి వెళ్ళేటప్పటికి ఎలాగుందో, ఎలాగ వాళ్ళు నిలబడ్డారో అక్కడ రాయబడినటువంటి విషయాన్ని చూద్దాం. 23వ వచనం, ఆ కిందికి వెళ్ళేటప్పటికి 23వ వచనం, 22 నుంచి కూడా చూద్దాం. 22 నుంచి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులంట నమ్మినటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు ఏమడుగుతున్నారట? మన వాళ్ళు కూడా చాలా మంది ప్రభువుని నమ్మితే నాకు సూచక్రియలు జరగాలి, ప్రభువుని నమ్మితే నాకు అది జరగాలి, ప్రభువుని నమ్మితే ఇది జరగాలి,
అలాగ ఆశించేటువంటి తత్వం మనలో కూడా ఉంటుంది. మన క్రైస్తవ సోదరుల్లో కూడా ఉంది. ప్రభువుని నమ్ముకుంటాను అంటే నాకేదో వచ్చేయాలి. అందుకు నేను నమ్ముతాను. అదే లాజిక్‌ని ఉపయోగిస్తే అన్యులు కూడా వాళ్ళు దేవతలను నమ్ముకుంటారు కదా! "నీవు నాకు ఫలానా గనక చేసినట్లయితే నీకు 1000 కొబ్బరికాయలు కొడతానంటారు." వాళ్ళకి జరుగుతున్నాయి కదా! నీకు జరుగుతున్నాయి కదా! ఏంటి తేడా? అంత లాజికల్‌గా ఆలోచించట్లేదు. వాళ్ళు ఆపదల మొక్కలు వాడా అంటారు. నీ యొక్క వడ్డీతో సహా తీర్చేస్తామని అంటుంటారు. వడ్డీ లెక్కలు వాడా అంటుంటారు. ఒకవేళ నీవు తీర్చలేదనుకోండి మళ్ళీ నీకేంటట పనిష్మెంట్ అట. కదా! వాళ్ళ లెక్కలు వెరైటీగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా అలాంటి రీతిలో మనం ఆలోచించకూడదు. యూదులు ఏమడుగుతున్నారట? సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు బాగా ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళంతా వాళ్ళ జ్ఞానాన్ని వెతుకుతున్నారట. ఒరేయ్! ఇప్పటికి కూడా ఒకాయన విజ్ఞాన వేదికకి సంబంధించినటువంటి ఒక రమేష్ గారు అనేటువంటి ఆయన అంటారు. ఇప్పటికి ఆయన బతికున్నారండి. ఆయన అంటారు, "అరే! 2000 సంవత్సరాల క్రిందట ఆ పుస్తకాన్ని మీరు అప్‌డేట్ చేసుకుంటారా? మీరు అప్‌డేట్ అవ్వండి. ఎప్పటినుంచి అదే మాట, అదే బోధ, అదే దాన్నే పట్టుకొని మీరు వేలాడుతున్నారు" అని ఆయన ఒకసారి రక్షణ టీవీ ఛానెల్‌లో మాట్లాడడం చూశాను. నాకు చాలా విచిత్రం అనిపించింది. కొన్ని కాన్స్టెంట్స్‌ని మనము మార్చామనుకోండి, లెక్క అనేటువంటిది మ్యాథమెటిక్స్‌లో ఎంత ఇంపార్టెంటో చూడండి. ఆ మ్యాథమెటిక్స్‌లో ఆ లెక్క మారిపోద్ది. ఈవెన్ మెడిసిన్‌లో కూడా మనం వాడేటువంటి టాబ్లెట్‌లో ఎంత మోతాదులో డోస్ ఉండాలో దానికి తగినట్టుగా ఆ యొక్క గ్రేడియంట్స్‌ని కలుపుతారు గదా! క్రోమియం ఎంత ఉండాలి, మెగ్నీషియం ఎంత ఉండాలి, లేకుంటే పొటాషియం ఎంత ఉండాలి, ఏదన్నా టాబ్లెట్ వాడితే దానికి సంబంధించిన ఎంత ఉండాలో క్వాంటిటీ ఉంటది గదా! ఆ లెక్కలుంటాయి గదా! ఆ లెక్కలు మిస్ అవుతాయండి? మిస్ అవ్వవు గదా! ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ ఒక సూత్రం ఆధారంగా, ఒక ప్రిన్సిపల్స్ ఆధారంగా డిపెండ్ అయ్యుంది. వాటన్నిటిని ఒక లాజికల్‌గా ఎళ్తుంది గదా! ఇంత ఉన్నప్పుడు ఈయన అనేటువంటి మాటలకి ఆశ్చర్యమేసింది. ఓకే. తల్లి, అమ్మ, నాన్న అని అంటాం కదా! తల్లి, తండ్రి అని అంటారు. వీటిని అప్‌డేట్ చేస్తారండి ఎవరైనా? తండ్రులు అని అన్నారనుకోండి, అక్కడ ఏదో తేడా వచ్చేస్తుంది కదా! ఒరేయ్! నీకెంతమంది తండ్రులున్నారంటే అది అర్థం వేరైపోద్ది. అప్‌డేట్ అంటే అదా? అలా కాదు కదా! అది కాదు అప్‌డేట్ అంటే. అప్‌డేట్ కొన్ని విషయాలకున్నాయి. అన్ని విషయాలకు లేవు. నీకు కాన్‌స్టెంట్ గాలిలో ధ్వని వేగం ఎంత? అది కాన్‌స్టెంట్. కాంతి వేగం పెద్దదా? లేక ఫాస్ట్‌గా ఎళ్తుందా? లేకుంటే ధ్వని వేగం చాలా ఫాస్ట్‌గా ఉంటుందా? కాంతి వేగము. సెకండ్స్‌లో కొన్ని కోట్ల మైళ్ళలో ఎళ్ళిపోతుంది గదా! దాన్ని మారుస్తావా నువ్వు? మార్చలేవు. అప్‌డేట్ చేయలేవు నువ్వు. కనుక ఏది మాట్లాడాలో అసలు జ్ఞానులకు కూడా అర్థం అవ్వలేదు. అందుకే జ్ఞానులు ఏమడుగుతున్నారట? జ్ఞానాన్ని వెతుకుతున్నారట గ్రీకు దేశస్థులు. కాబట్టి మనం అలాగ ఉండకూడదు. కానీ తర్వాత చెప్తున్నాడు చూడండి. తర్వాత కేటగరీ ఎవరున్నారో చూడండి. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుకుచున్నారు. 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇదండి క్రైస్తవులు చేసినటువంటి. సిలువ వేయబడినటువంటి మ క్రీస్తును ప్రకటించాలి. ఎవరెవరు ప్రకటించాలి చెప్పండి? 1 సూచక్రియలు అడిగేటువంటి వాళ్ళకి. 2 జ్ఞానాన్ని వెదిగేటువంటి వాళ్ళకి. వీళ్ళిద్దరికీ చెప్పేటటువంటి వాడే క్రైస్తవుడు. అతడే వీళ్ళందరికి మాస్టర్ అండి. ఇప్పుడు క్రైస్తవుడైనటువంటి వాడు మాస్టర్ అయితే, ఈ మాస్టర్ ఎక్కడున్నాడు? చర్చికి రావడానికి గూడా ఇబ్బంది పడిపోతున్నాడు. జ్ఞానం నేర్చుకునే దానికి గూడా ఇబ్బంది పడిపోతున్నాడు. పరలోక సంబంధిని అనుకునేటువంటి ఆ యొక్క పౌరస్థితి అక్కడున్నటువంటి సిటిజన్‌షిప్‌గా ఆ యొక్క డిగ్నిటీ ఏది? ఆ యొక్క పోరాట పటిమేది? ఆ విధమైనటువంటి ఆ యొక్క రాజసం ఏది? స్ప్లెండర్‌నెస్ ఏది? ఆ యొక్క రాయల్టీ ఏది? ఎంతసేపు భజన చేసుకునే దానికి అలవాటు పడిపోయారు మనోళ్ళు. ఎంతసేపు చిన్ని చిన్ని వాటి కోసమే చూసి పొంగిపోతున్నారే. నీకొచ్చిన ఉద్యోగం ఎంత? నీదెంత? ఇంకా బాంబులెక్కువ పడిపోయాయనుకోండి మరి పరిస్థితేటి? నీ ఉద్యోగమున్నా, ఏదున్నా గానీ మళ్ళీ అందరిలాగా నీవు కోటీశ్వరుడైనా గానీ, నీ యొక్క అహాన్నన్నీ మానేసుకొని, భయపడుతూ గజగజ వణుకుతూ నీవు బంకర్ కిందో, దీని కిందో యెళ్ళిపోవాలి. ఆలోచిస్తున్నారు. కూడే లేదనుకోండి, గ్యాసే లేదు, లేకుంటే కరెంటే లేదు. ఏం తిని బ్రతుకుతామండి ఈ ఎడారి ప్రాంతంలో? నీవనుకుంటున్నావు అందుకే గత వారంలో చూపించాం. బలాఢ్యుడట తన శౌర్యాన్ని బట్టి, జ్ఞాని అట తన జ్ఞానాన్ని బట్టి మీరు అతిశయించొద్దు.
అతిశయించాలి అనంటే ఆ ప్రభు అయిన క్రీస్తు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బట్టే అతిశయించాలని మనం విన్నాం. కాబట్టి ప్రియులారా, అందుకే పౌలు గారు ఎంత పోరాటం చేసున్నాడో, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి సోదరుడు కూడా ఎంత వార్నింగ్ ఇస్తూ ఎలా మాట్లాడాడో చూడండి. యూదా పత్రిక మొదటి అధ్యాయంలో ఒకే ఒక అధ్యాయం ఉంటది. మూడవ వచనంలో చూడండి. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటది. మూడవ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏం చేశాడట ఆయన? రక్షణకు సంబంధించినటువంటి విషయాల్ని ఎక్కువ రాయాలనుకుంటున్నాడట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ రక్షణను ఎవరైతే ఇచ్చారో ఆయన చెప్పినటువంటి బోధకు విఘాతం కలిగించే విధంగా భిన్న సువార్తల్ని ప్రాపగండ చేసేటువంటి బోధలు విపరీతంగా ఉన్నాయి ఈ మధ్యకాలం. కాబట్టి వీటి విషయంలో ఏం చేయాలట? భజన చేయాలి గదా! అలాగుందండి బైబిల్‌లో. భజన చేయమని లేదండి. ఏమనుంది? చూడండి, అది వచనం ఏమనుందండి? పరిశుద్ధులకి, నేను మూడో లైన్ చదువుతున్నాను. మూడో వచనంలో మూడో లైన్. పరిశుద్ధులకి ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ప్రియులారా, మనకు చాలా పని ఉంది అని చాలా సార్లు చెప్తూనే ఉంటాను. మనం చేయాల్సినటువంటి పోరాటం అందరిలాంటి పోరాటం గాదు. చర్చికొచ్చి ఎళ్ళిపోయి, హమ్మయ్య! ఈరోజు నేను రొట్టె, ద్రాక్షరసం తీసుకున్నాను. ఆ టైప్ కేటగరీ అలాంటి బత్తాయిల్లాగా ఉండకండి దయచేసి. మనకు పోరాటం ఉంది. దానికోసం పోరాడాలి అనంటే మామూలుగా ఉంటది చెప్పండి? అన్యులండి ప్రభుత్వం చేసేటువంటి పనుల్ని వ్యతిరేకిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్లని వితౌట్ బెయిల్ కింద 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఇప్పటికి స్టిల్ జైల్లోనే ఉన్నారు చాలామంది బెయిల్ రాక. నాన్ బెయిల్ కేసులు పెట్టి. వాళ్ళు పోరాడేది భూ సంబంధమైనటువంటి వాటి కోసం. కానీ క్రైస్తవులమైనటువంటి మనము చిన్న చిన్న వాటికే మనము ఇలాగ బలహీనమైపోతాం. నీవెక్కడ క్రైస్తవుడివవుతావు? నీకు పోరాటం ఉంది. నీవు ఏటో అనుకుంటున్నావు. నీవు అలాంటి ఇలాంటి వాడివి కాదని ప్రభువు చెప్తున్నాడు. మనల్ని గొప్పగా చేశాడు. ఎంత గొప్పగా మనల్ని పిలిచినటువంటి పిలుపుని చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ యొక్క ప్రభు యొక్క పోరాటంలో, ఈ ప్రభు యొక్క సిలువను గురించి పోరాడే విషయంలో మనం ఎలాంటి కేటగిరీలో ఉన్నామో, ఆ ఎలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని ఉన్నాడో చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడు? 26వ వచనం, మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 26వ వచనంలో చూడండి. సోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవునికి ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? మనకేం పెద్ద పేరు ఉందేటండి? పలానా 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 రాజా, ఆ! పలానా పలానా, పలానా గోత్రము, పలానా వంశము, పలానా కులము, పలానా మతము అని మనకేమన్నా ఉందా? క్రైస్తవుడు అనగానే, ఒరేయ్! నీవా? అక్కడికెళ్ళరా నువ్వు. ఒరేయ్! నువ్వు క్రైస్తవుడా? నీవు అలాంటోడివిరా నువ్వు. క్రైస్తవుడా? నీవు కేవలము బియ్యం బస్తా కోసం నువ్వు మారుమనసు పొందావురా నువ్వు. ఎంత మాట్లాడతారో చూడండి. ఎంత అవహేళనగా మనల్ని మాట్లాడుతున్నారు. అందుకే అంటున్నాడు, లోకంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని గాని, గనుల్ని గాని, ఒక గొప్ప వంశము గాని, లేదా ఈ లోకరీతిలో ఎవరిని గొప్పోళ్ళు అనుకుంటున్నారో వాళ్ళని ఎవరిని పిలలేదట. అట్టి వారికి సిగ్గు కలిగించే దానికోసము మనల్ని వెర్రివారైనటువంటి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఏండి, దేవుడు ఈ సృష్టిని కలిగించినటువంటి వాడికి ఒక 1000 మందిని చెప్పేటువంటి అజనబడు కావాలా? లేకపోతే ఒక చిన్న చీమైనా సరిపోద్దా? చెప్పండి. చిన్న పురుగు చాలు. ఎంత కోటీశ్వరులైనా గాని ఆ చిన్న పురుగు, ఒక వైరస్ వస్తే చాలండి. అవునా కాదా? ప్రపంచం వణికిపోయింది. ఎగ్జాంపుల్ కరోనా. అవునా కదా? చిన్న వైరస్ చాలు దేవుడు అనుకుంటే. అందుకే దేవుడు నీకిచ్చాడు. ఆ పురుగులకి, పశువులకి, జంతువులకి, ఈ ప్రకృతికి ఆయన శాసించగలడు. దాని ద్వారా లోకానికి బోధ చెప్పించగలడు. కానీ తన స్వరూపంలో ఉన్నటువంటి నీవు వింటావా? జస్ట్ ఆయన నీ కోసం ఎదురు చూస్తాడు. నీవు పోరాడతావా ఈ పోరాటంని? నీవు ఈ పోరాటంలో నిలబడతావా? దీనికోసం ది ట్రూ వే మిషన్ కంకణం కట్టుకుందండి.
ఏండి దేశంలో మనకందరికి సంఘాలున్నాయి. మనకందరికి నచ్చినటువంటి బోధకులున్నారు. నేను వాడినేం కాదనట్లేదండి. కానీ దేవుడు నీకిప్పుడు అవకాశం ఇచ్చాడు. నీవు ఎక్కడున్నాడో, నీవు ఎక్కడ నిలబడుతున్నావో, ఒకరోజు చనిపోయిన తర్వాత, "అరేయ్! నీకు అవకాశం ఇచ్చాను. నువ్వెందుకు ఉపయోగించుకోలేదనంటే" అప్పుడు కరుణాకరన్ బ్లేమ్ చేయొద్దు. "ప్రభా! నేను నిలబడ్డాను. నాతో పాటు కొంతమందొచ్చారు. అందులో ఎంతమందున్నారో నీకే తెలుసు ప్రభా." స్వార్థపూరితంగా ఏం లేము గదండీ! ఎవరిని ఏమన్నా ఆశించమండి. ఉదయ్ గారికట వాళ్ళ అమ్మగారికి ఇలాగ సంఘం ఇలాగ నడుపుతున్నామనంటే వాళ్ళ అమ్మగారు అంటుందట ఉదయ్ గారికి. "సంఘం నడుపుతున్నారా? కానుకలొస్తున్నాయని" అడిగారట. దుబాయ్‌లో కానుకలుండవమ్మా. మనమే పెట్టాలి. మన ఊరు సైడ్ దశమ భాగము, ఆ భాగాలు, ఈ భాగాలు ఇస్తారు. ఇక్కడ అట్లుండదు. మనమే వాళ్ళకి భోజనం పెట్టి, పిలిపించి, బతిమలాడి, తీసుకొనొచ్చి కూర్చోబెట్టి, వాక్యం నేర్పించేసి, ప్రార్థన చేయండి అని వాళ్ళని బతిమలాడుకోవాలి. దుబాయ్ పరిస్థితి వేరని చెప్పాడట. నిజమే గదండీ! నిజం ప్రియులారా. ఎందుకో తెలుసా? నీవు నాతో మనందరం కలిసి పరిగెడుతుంటేనండి, దేవుడిచ్చేటువంటి విజయం చాలండి. మనం గొప్పోళ్ళం గాదు గదా! కేవలం మీరు నమ్మండి. ఈ దుబాయ్‌నే కాదు, ఈ ప్రపంచాన్ని కాపాడుతుందంటే కేవలం క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలను బట్టేనండి. కేవలం క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలని బట్టండి. కాబట్టి ఇట్టి ధైర్యాన్ని మనకిచ్చాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరు నిలబెట్టాడట? బలహీనులైనటువంటి వారిని, వెర్రి వారిని, అసలు వంశము అనేటువంటిది లేదు, కులము అనేటువంటిది లేదు. నీచాతి నీచమైనటువంటి వారిలో నుంచి దేవుడు రేకెత్తించాడు మనల్ని. కాబట్టి ప్రియులారా, మన ఊరు, మన ప్రాంతం, మన దేశం అన్నీ వేరైనప్పటికీ ఈ ప్రాంతంలో మనకి ఇట్టి భాగ్యాన్నిచ్చాడు గదా! ఈ దేవుని కోసం మనం నిలబడాలని మిమ్మల్ని అందరిని ప్రేమతో బతిమిలాడుకుంటూ కొన్ని మాటలు జెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ప్రియులారా, క్రీస్తు వారు సిలువ వేయబడి ఉన్నారు. కానీ క్రీస్తు వారు సిలువ వేయబడలేదు అని ప్రకటించేటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో అంతా ఇంత కాదండి. క్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఎలాగ స్టార్ట్ అయిందో ఒకసారి చూడండి. ఆ వచనాన్ని చూసుకొని మనం కొంచెం ముందుకెళ్దాం. ఎక్కువ సమయం తీసుకోనండి, ముగించేస్తాను. 28వ అధ్యాయం మత్తయి సువార్త, 28వ అధ్యాయం మత్తయి సువార్త. యేసుక్రీస్తు వారు చనిపోయి ఉన్నారు. చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడ్డారు. సమాధిలో పెట్టబడిన తర్వాత కాపలాగా సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళెవరు? రోమాకు సంబంధించినటువంటి సోల్జర్స్. రోమాకు సంబంధించినటువంటి ప్రిటోరియం అనేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ బెటాలియన్‌ని అక్కడ పెట్టారు. బెటాలియన్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు కదండీ! మన ఇండియాలో కూడా. సివిల్ పోలీసులుంటారు. తర్వాత జిల్లా పోలీసులుంటారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లుంటారు. బోర్డర్ సెక్యూరిటీ ఉంటారు. టాస్క్ ఫోర్స్ ఉంటారు. కమాండోస్ ఉంటారు. బ్లాక్ కమాండర్స్ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు కదా! ఐఎన్ఎస్ ఉంటారు. తర్వాత సిట్ వాళ్ళుంటారు. ఇలాగ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా! ప్రజల్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో. అలాగే ఇక్కడ కూడా ప్రెటోరియం అనేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ ఈ యొక్క ట్రూప్‌ని యేసుక్రీస్తు వారి యొక్క సమాధి దగ్గర పెట్టారట. పెడితే అక్కడేం జరిగిందట? పెట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు లేచిపోయారు. లేచిపోయిన తర్వాత ఈ యొక్క వార్తను సైనికులు తీసుకొనొచ్చేసి అక్కడ శాస్త్రులు పరిశీలనకు అప్పగించిన తర్వాత ఏం జేశారు? అది మనం చూడబోతున్నాం. 12వ వచనం. 28వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఏమిచ్చారట సైనికులకి? డబ్బులిచ్చేశారు. ఒక సత్యాన్ని దాన్ని అసత్యంగా మార్చడానికి ఉపయోగించినటువంటి ఈ యొక్క కుయుక్తి డబ్బండి. ఈ డబ్బుని తీసుకొనొచ్చి ఇచ్చేసి ఏం చేశారట? మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి చూడండి వీళ్ళు నిద్రపోతున్నారట. అతని శిష్యులొచ్చారట. ఇదేమన్నా నమ్మశక్యంగా ఉంటదండి? పెద్ద పెద్ద కమాండర్స్ వాళ్ళు చంపితే నోబడీ ఎన్‌కౌంటర్ చేస్తే ఎవడు అడిగేటువంటి వాడు లేడు. ఈళ్ళు పడుకున్నప్పుడే వీళ్ళు శిష్యులొచ్చారని ఈళ్ళకెలా తెలిసింది పడుకున్నోళ్ళకి? శిష్యులొచ్చారన్నప్పుడు ఒక పెద్ద రాతిని తొలగించేసేసి శవాన్ని తీసుకొనెళ్ళాలంటే అది ఎంత పెద్ద కష్టం చెప్పండది. శిష్యులు ఎంత పిరికోళ్ళంటే యేసుక్రీస్తు వారు తన మరణాన్ని ముందుగానే ప్రెడిక్షన్ చేశారు. ముందుగానే చెప్పడం ప్రారంభించారు. ఇందాక మనం మార్క్ సువార్తను చూసాం కదండీ! చూడండి. మార్క్ సువార్త 10వ అధ్యాయము 32 నుంచి మనం చదివాం ఇందాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 32లో మనం చూసాం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుండగా వారు విస్మయమొందిరి. వెంబడించి వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి తనకు జరిగేటువంటివి ముందుగానే చెప్తున్నాడు.
ముందుగానే చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇదిగో మనం యెరూషలేము వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును, శాస్త్రులకు అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయన అన్ని జనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మి వేసి, కొరడాలతో ఆయన్ని కొట్టి చంపెదరు. ఇదండి యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ముందుగానే చెప్పినటువంటి విషయాలు. ఇలాగ చాలా మార్లు యేసుక్రీస్తు వారు చెప్పారు. అవన్నీ రెఫరెన్స్ చెప్పడానికి మనకు టైం ఇప్పుడు సరిపోదు గనక, యేసుక్రీస్తు వారు తన మరణాన్ని చాలా రోజుల ముందుగానే ఆయన తన శిష్యులకి చెప్పి వాళ్ళని బలపరచడం మొదలుపెట్టాడు. అయ్యా! ఇలాగ జరుగుతుంది, ఇలాగ జరుగుతుంది, ఇలాగ జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు మాత్రము ఏమయ్యారంటే దీన్ని పెద్దగా ఆ! వాళ్ళ చెవిలో వేసుకోలేదు. వాళ్ళ మైండ్‌లో ఉంచుకోలేదు. వినకపోయి అలాగా మర్చిపోయారు. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాతండి యేసుక్రీస్తు వారి శిలువ మరణం పొందేంత వరకు కూడా వాళ్ళకొక భయం. అంత పిరికోళ్ళు యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి శిష్యులు. ఇలాంటి పిరికి వాళ్ళైనటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులొచ్చేసి రోమా సైనికుల్ని చూసి వాళ్ళు పడుకునేటప్పటికి వచ్చి వీళ్ళు ఎత్తుకొని ఎళ్ళిపోయారంటే అది అసలు నమ్మశక్యంగా ఉందండి. ఒక సోల్జర్, ఒక రోమాకు సంబంధించినటువంటి సోల్జర్ గనక ఇలాంటి తప్పుని జరిగనిచ్చాడంటే ఆ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో రోమా వాళ్ళ యొక్క మీరు హిస్టరీలో చూడండి. రోమా వాళ్ళు ఒక అధికారి తప్పు చేస్తే ఎంత భయంకరమైన పనిష్మెంట్ ఉందో. అపోస్తల కార్యంలో ఒక సంఘటన జరిగిందండి. అపోస్తలుడైన పౌలు గారిని, శిలను జైల్లో వేశారు. అక్కడ ఒక జైలర్ ఉంటాడు. అది రోమా యొక్క ప్రావినెన్స్‌లో ఉంది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే రాత్రి వేళ భయంకరమైన భూకంపం వస్తది. అన్ని జైల్స్ యొక్క గేట్స్ ఓపెన్ అయిపోయాయి. ఖైదీలందరూ పారిపోయారనేసేసి ఇది గనక ఈళ్ళు తప్పిపోతే, ఈళ్ళు పారిపోతే, ఖైదీలంతా పారిపోతే ఈ యొక్క నింద నా మీదొస్తది. రోమా వాళ్ళేసేటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క శిక్షల కంటే నాకు నేను గాని చనిపోదామని కత్తి తీసుకొని పొడుచుకుపోయాడాయన. చూసారా? రోమా వాళ్ళ యొక్క కఠినమైనటువంటి ఆ యొక్క శిక్షల్ని భరించడము సైనికులకు కూడా అవ్వదండి. జైలర్స్‌కి అవ్వలేదంటే ఇప్పుడు ఈ యొక్క ట్రూప్‌ని పెట్టారు గదండీ! ఆ యొక్క సమాధి దగ్గర. మరి అప్పుడు వీళ్ళకి ఎంత కఠినమైనటువంటి శిక్ష ఉంటది జెప్పండి. వీళ్ళకి భయమొచ్చేసింది. కానీ డబ్బు రాగానే ఆ భయం లేదు, ఏం లేదు. మతాధికారులు చూసుకుంటారు. ఇప్పుడు మతాధికారులు స్టార్ట్ చేసిరండి. ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు. ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు. శిష్యులు యేసుక్రీస్తు వారు చనిపోయి మూడో రోజున లేస్తాడనే విషయాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు కానండి. ఎవరు పట్టించుకున్నారు? వీళ్ళకి తెలుసు. ఎవరికి తెలుసు? శాస్త్రులు, పరిసయ్యులకి తెలుసు. ఎవరికి తెలుసండి? శాస్త్రులకి, పరిసయ్యులకి తెలుసు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గనక మీరు చూసుకున్నట్లయితే, అయ్యా! ఆ వంచకుడు 27వ అధ్యాయంలో ఉంటది. ఆ వంచకుడు చనిపోయి నేను తిరిగి లేస్తానని ముందుగానే జెప్పాడు. కాబట్టి నీకు ఒక మంచి స్పెషల్ ట్రూప్‌ని మాకిచ్చేయి. మేము సమాధిని కవర్ చేసేస్తామని ఆ పొంతి పిలాతు రోమా యొక్క గవర్నర్‌ని అడిగారు వీళ్ళు. సరే మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి అనంటే, ఆ యొక్క సమాధిని కావిలి ఉంచేసేసి, ఈ పక్కాగా చెప్పింటారు కదా! ఈళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. ఖచ్చితంగా మీరు దీన్ని పా పహారా కాస్తూ మీరుండండి. అసలు కంటి మీద కునికే లేకోకున్నట్టు ఉండాలి. ఏమన్నా అయితే మీ తలలు తీసేస్తామని బెదిరించి ఉండాలి. వీళ్ళు అంత పకడ్బందీగా కాపలా గాస్తుంటే, మళ్ళీ మేము పడుకుంటుండగా ఎవరో వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఆయన శిష్యులే ఎత్తుకెళ్ళిపోయారు. మరి నువ్వు చూసావు గదా! మరి నువ్వెందుకు పట్టుకోలేదు? ఎందుకు వెంటాడలేదు? ఒక సత్యాన్ని అసత్యంగా మార్చడం అనేటువంటిది సాతానుగాడికి ఉన్నటువంటి పవర్ ముందు మనము సత్యం గొంతు చించుకొని చెప్పండి. నమ్మదండి లోకం. ఇది జరిగింది అని యేసుక్రీస్తు వారు ఎన్ని మార్లు చెప్పుకున్నప్పటికి కూడా ఆయన్ని హింసించారు బ్రతికున్నటువంటి దినాల్లో. యేసుక్రీస్తు వారు మరణ వార్తను ప్రకటించినటువంటి శిష్యులను వదిలిపెట్టిందా అన్నాడు. వదిలిపెట్టలేదండి. యేసుక్రీస్తు వారు మరణ సువార్తను ప్రకటించడానికి ఎళ్తుంటే యూదులు ఎంత భయంకరంగా వేధించి హింసించారో ఇందాక మీరు తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో మీరు చూశారు కదా! అదొకసారి మరొకసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. తెస్సలోనికైలకు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో చూడండి. ఇందాక మనం అయ్యగారు చదివించారు. ఆ వాక్యాన్ని మీరు చూడండి. ఎంత చక్కగా రాయబడ్డదో చూడండి. 2వ అధ్యాయము 15, 16 వచనాలని చూడండి. 15, 16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి
మమ్మును హింసించి అన్ని జనులకు రక్షణ అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికి విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చాను. దేవుని యొక్క శిలువ సువార్త, క్రీస్తు వారి యొక్క శిలువ సువార్తను ప్రకటించడానికి ఎంతమంది ఆటంకంగా ఉన్నారో వాళ్ళ మీదకి ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మనం చూస్తాం. ఖచ్చితంగా చూస్తామండి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క మరణ సువార్తను ప్రకటించడాని కోసం ఒకనాడు ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పోరాడారు అని అంటే చూడండి, అపోస్తల కార్యముల 4వ అధ్యాయము, అపోస్తల కార్యముల 4వ అధ్యాయంలో ఈ 5-6 వచనాల్లో అక్కడ కనబడేటువంటి విషయంలో యేసుక్రీస్తు వారి యొక్క ఈ యొక్క శిలువ సువార్తను యేసుక్రీస్తు వారే ఇలాంటి కార్యక్రమాలు చేశారు. మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు వారే వీళ్ళని లేపాడు. ఈ మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు వారే ఈ యొక్క దుర్బలునికి కాళ్ళిచ్చాడు. ఇలాంటి వార్త వీటన్నిటిని చూస్తూనే ఉన్నారు జనాలు. వీటన్నిటిని చూస్తుంటే శాస్త్రుల పరిచయలకు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందో 4వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటకు యేసుక్రీస్తుని బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకొచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావిల్లో ఉంచిరి. యేసుక్రీస్తు యొక్క వార్తను ప్రకటించినటువంటి ఆ కొద్ది కాలంలోనే స్టెఫెనుని చంపేశారు. ఆ కొద్ది కాలంలోనే జెబెదయి కుమారుల్లో యాకోబుని వధించేశారు. ఈ వార్త ప్రబలుతుంటుండగా ఒకవైపు వీళ్ళు కూడా ఈ యొక్క దాన్ని సమాధి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి. యేసుక్రీస్తు వారి యొక్క మరణ వార్తను ప్రకటిస్తుంటే ఒకవైపు అబద్ధాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు ఉండరా? ఉంటారు. ఎందుకుండరు? ఇలాగ అబద్ధం ఒకవైపు, ఒకవైపు సత్యం ఒకవైపు 2 ప్యారలల్‌గా పరిగెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ అబద్ధ రచనలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఎవడో ఒకడు యూదుడుంటాడు. వాడు ఏదో చెప్పింటాడు. ఆ చెప్పినటువంటి విషయాన్ని పట్టుకొని ఈ మత ఛాందసవాదులు యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించలేదు. యేసుక్రీస్తు వారు ఇండియాకి పారిపోయాడు. యేసుక్రీస్తు వారు పలానా దగ్గరికెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారి స్థానంలో మరొకరినేశారని మరొక పుస్తకంలో ఉంటది. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ కంట్రీకి సంబంధించిన రిలీజియస్ ఏదైతే ఉందో వాళ్ళు యేసుక్రీస్తు వారి శిలువ మీద మరణించలేదు. మరొకరిని తీసుకొనొచ్చి దేవుడు శిలువలో మరణించేటట్టు చేశాడని. ఎన్ని అబద్ధాలను తీసుకొనొచ్చారు చూడండి. ఎన్ని అబద్ధాలను తీసుకొనొచ్చారు చూడండి. ప్రియులారా, ఇన్ని అబద్ధపు వార్తలుంటే క్రైస్తవుడిగా నీ బాధ్యత కేవలం భజన చేసుకోవడమేనా? కేవలం భజన చేసుకునే దానికోసమేనా నిన్ను కలిగించింది? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం నీ పోరాటమేముంది? ప్రియులారా, ఈ పోరాటంలో మనం అందరం పాలిభాగస్తులవ్వాలి. ఇప్పుడు మీరు బలపడండి. అట్లీస్ట్ 2 ఇయర్స్ బాగా నేర్చుకోవాలి వాక్యాన్ని. ఎన్నాళ్ళండి? అట్లీస్ట్ 2 ఇయర్స్ మీరు వాక్యాన్ని బాగా వంట పట్టించుకోవాలండి. ఇప్పుడున్నటువంటి జనాలు వీళ్ళకున్నటువంటి మైండ్ సెట్‌కి తగినట్టుగా మనం నేర్చుకొని వాళ్ళలో కొద్దిమందినైనా మనం లాగలేదనుకోండి, మన యొక్క పనేం చెప్పండి? యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. నువ్వేం చేశావు? చక్కగా నేను బాగొచ్చాను ప్రభువా, చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చావు ప్రభువా, చక్కటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చావు ప్రభువా, చక్కగా మేము భజన చేసుకున్నాం ప్రభువా, ప్రార్థన చేశాను ప్రభువా, అప్పుడప్పుడు ఏదో కలిగితే నేను కానుకిచ్చాను ప్రభువా, ఎందుకంటే నేనేం చేస్తాను ప్రభువా? ఇలాంటి డైలాగుల్ని ఆడితే నువ్వు ప్రపంచ కప్ గెలుస్తావండి? మన భారతదేశంలో ఇంచుమించు యవనస్తులు 40,00,00,000 మందైనా ఉంటారు కదా! 40,00,00,000 మందిలో 20,00,00,000 మందికి క్రికెట్ అంటే బాగా ఇష్టమా లేదా? మన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదా! వరల్డ్ కప్ గెలిస్తే జనాలంతా బయటకొచ్చేసేసి ఇంగా ఆ యొక్క విజయ గీతాన్ని ఆలపిస్తూ ఒకడేమో బైక్ మీద తిరగడము, ఇంకొకళ్ళేమో బస్సుల మీద తిరగడము, కార్ల మీద తిరగడం విచ్చలవిడిగా తిరిగేశారండి సిటీస్ మొత్తం అంతా. వాళ్ళకి అవసరం లేదు. గ్యాస్ పెరిగింది, యుద్ధం జరుగుతుంది, కూరగాయలు పెరుగుతున్నాయి. ఏమవుతుందో వాళ్ళకి అనవసరం. గెలిచింది, గెలిచింది, గెలిచింది. ఓకే. ఏం జరిగింది తర్వాత? అవసరాల కోసం ఎళ్ళినటువంటి వాళ్ళు మరీ ఇంటికి రావాలంటే భయపడిపోయారు. అంత భయంకరంగా తయారైపోయారు. క్రికెట్ పిచ్ ఎంతమందికుందండి? కోట్లల్లో ఉంది. కదా! ఇంతమంది ఒక టీమ్ ఇండియాకి సెలక్షన్ అవ్వాలంటే ఎంత పోరాటం చేయాలి వాళ్ళు? ఎంత పోరాటం చేయాలి? మామూలు పోరాటమా? ఇండియాలో క్రికెట్ టీమ్‌లో స్థానం సంపాదించాలంటే
వాడు ఎప్పటి నుంచి కష్టపడాలి చెప్పండి. ఎంత పోరాటం చేస్తే వాళ్ళకి టీమ్‌లో చోటొస్తది చెప్పండి. టీమ్‌లో చోటొచ్చినా గాని వాడిని బెంచ్‌కే పరిమితం చేస్తారో, ఎప్పుడు ఆడిస్తారో తెలదండి. ఇది కదా పరిస్థితి. మరి క్రైస్తవుడైతే నీవేదో వచ్చేసేసి, ఏదో ఇచ్చేసేసి, ఏదో అయిపోయిందనుకుంటే, నీకేదో పరలోకం ఇచ్చేయడమే. అయిపోద్దా? సిలువను వార్తను ప్రకటించండి. క్రీస్తు తిరిగి లేచి ఉన్నాడనేటువంటి వార్తను ప్రకటించాలి ప్రియులారా. ఇది మనకున్నటువంటి బాధ. ఈ బాధలో మీరందరూ పాల్గొనాలని మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తూ, మరి క్రీస్తు బోధన మనం ముందుకు తీసుకొని వెళ్దాం. బలంగుందాం.